సో తెలంగాణలోనైనా ఏపీలోనైనా ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ అధికారంలోకి వస్తే రెడ్ల ఐఏఎస్లు ఐపీఎస్లు ముందు వరుసలో ఉంటున్నారు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే చౌదరి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. తెలంగాణలో ఇప్పుడు రెడ్ల రాజ్యం నడుస్తుంది. ఇలా ఏ కులస్తులు అధికారంలో ఉంటే ఆ కులస్తులు బ్యూరోక్రాట్లు మాత్రమే చలాయించడము బ్యూరోక్రటిజం తప్ప, లేకపోతే ప్రభుత్వాల తప్ప? మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వాలది, పార్టీలది. రెండో బాధ్యత అధికారులు కూడా కొంతమంది సమర్థులు, నిజాయితీపరులు, కులానికి మతానికి పార్టీకి అతీతంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నా కూడా చాలామంది రాజును మించిన రాజభక్తిని చూపెట్టి పక్షపాతం చూపెడుతున్నవాడు. వాడు తప్పు కూడా ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు చెప్పిన దానివల్ల కేవలం కులమే కాదు, సమర్థులను కోల్పోతున్నాం. సార్, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి వచ్చినప్పుడు నన్ను కార్యదర్శిగా ఆయన కోరారు. నేను ముందు కాదన్నాను. సరే గట్టిగా ఒత్తిడి తేవటము, ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుడు ఒక ఆయన, చాలా గొప్ప నాయకుడు ఒక ఆయన, నన్ను ఆయన బాగా వాదించి నన్ను ఒప్పించారు. ఓకే సార్. తెలుగుదేశం పార్టీ కోసం కాంగ్రెస్ నాయకులు, ఆయన పెద్ద మ్యాండేట్ వచ్చింది, ఆయన వ్యక్తిగతంగా కోరట్లేదు. ఓకే సార్. మీ వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు. మీకు అసౌకర్యంగా ఉంటుందో అన్న కారణంగా ఉంటే మీకు ప్రజల మీద ఏమి నమ్మకం, ఏం మమకారం ఉన్నట్టు అన్నాడు. నా ప్రశ్న సమాధానం నాకు దొరకలా. అప్పుడు అంగీకరించాను. మొట్టమొదటి ఆయన చెప్పింది, ఓ పార్టీ ప్రభుత్వం మారగానే అంతకుముందు పార్టీతో పనిచేసిన అధికారులందరినీ పక్కన పెట్టడం, ఇంకొక సెట్ ఆఫ్ అధికారులను తీసుకురావటం, మళ్ళీ మీరిపోయి ఇంకోళ్ళు వస్తే వాళ్ళు మళ్ళీ వీళ్ళని పంపించేయటం, వాళ్ళు తీసుకురావడం, ఇది చాలా అప్రతిష్ట. ఇది కాదు మన ప్రజాస్వామ్యంలో చేయవలసింది. రెండోది, ఏ ప్రభుత్వం అన్నా కూడా ఆ ప్రభుత్వంలో సమర్థంగా పనిచేస్తే వాడు ఆ ప్రభుత్వం మనిషి అనుకోపోకుండా, ఆ పార్టీ మనిషి అనుకోపోకుండా ప్రజలకు మనిషి. అధికారుల బాధ్యత ప్రభుత్వ విధానాలని సమర్థంగా ప్రజలందరికీ అందేట్టుగా నిష్పాక్షికంగా నిజాయితీగా అమలు చేయటం. సమర్థంగా అమలు చేస్తే వాడు చెడ్డ అనుకుంటే ఎట్లా? మీరు అసలు ఈ భావన ఏంటి? సమర్థనంగా కోల్పోతారు. అందుకే మీకు నేను గుండె మీద చేసి చెప్పగలుగుతున్నాను, ఆనాడు జిల్లా కలెక్టర్ని ఎవరిని మార్చాల. అంత పెద్ద మ్యాండేట్తో కొత్త ప్రభుత్వం కొత్త పార్టీ వస్తే జిల్లా కలెక్టర్ని ఎవరిని మార్చాల. ఆయన ఒకటే ఆదేశం ఇచ్చారు, అవినీతి పరులైనట్టయితే, దుర్మార్గాలు కొడిగట్టినట్టయితే, పక్షపాతాన్ని చూపెట్టినట్టయితే వాళ్ళని మాత్రం పక్కన పెట్టండి అని చెప్పాను. అందరు కలెక్టర్లు కొనసాగారు. రికార్డులో చూసుకోవచ్చు మీరు, నేను బహిరంగంగా చెప్తాను అన్నమాట. ఓకే సార్, వెరీ గ్రేట్ టు హియర్ దట్ సార్. అది ఇవాళ ప్రభుత్వాల్లో కావాల్సింది. అంతేగాని మీ ప్రభుత్వం రాగానే ఈ కులం వాళ్ళు, ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉన్నారు, సమర్థులు ఉన్నారు, నిజాయితీ పనులు ఉన్నారు, కొందరు పనికిమాలిన వాళ్ళు ఉండొచ్చు. కులాన్ని బట్టి ఉండదు, వ్యక్తిని బట్టి ఉంటుంది. కాబట్టి సమర్థుల్ని, నిజాయితీ పనుల్ని, పనికొచ్చే వాళ్ళని ఉపయోగించుకోకపోతే రాష్ట్రం నష్టపోతుంది. ఎందుకంటే ఇంతమంది అధికారుల్లో కూడా కొన్నేళ్లు పోగానే మన దేశంలో ఉన్న పాలనా సంస్కృతిలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల కొద్దిమందే 3 లక్షణాలు కలిసిన వాళ్ళు కనిపిస్తున్నారు. ఒక 10-12 ఏళ్ళు పోయిన తర్వాత సామర్థ్యం కావాలా, నిజాయితీ కావాలా, సంకల్పం కావాలా, చిత్తశుద్ధి కావాలా, ప్రజలకి మంచి జరగాలని చిత్తశుద్ధి కావాలా. ఈ 3 కలిసి ఉన్న వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. ఈ కొద్దిమందిని ఈ కులమని ఆ కులాన్ని పోగొట్టుకుంటే నష్టపోయేది మీరే. ప్రజలు నష్టపోతారు, మీరు ప్రభుత్వంగా మీరు నష్టపోతారు. పనికిమాలిన వాళ్ళని, అవినీతి పరుల్ని, మూర్ఖుల్ని, అధికారాన్ని సొంతంగా ఆభరణంగా భావించే వాళ్ళని, పక్షపాతం వాళ్ళు పెట్టుకుంటే మళ్ళీ నష్టపోయేది మీరే. వాళ్ళకేదో మేలు చేస్తామని నేను అనుకోవచ్చు, వాడు అందులో లెక్కొచ్చు, వాడు డబ్బులు చేసుకోవచ్చు, కానీ సమాజంలో చెడు పేరు మీకే వస్తుంది. 2 రకాలుగా నష్టపోతున్నారు. ఇది చాలా పిచ్చి ఆలోచన, మూర్ఖపు ఆలోచన. ఈ మాటలు చాలామంది చెప్పే సాహసం చేయరు. నిర్ద్వంద్వంగా మనం చెప్పాలి. మన కర్మ కొద్దీ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కటి కులం అంటిగట్టాం. ఎవడో కులాన్ని కోరుకోవాలి. అది మన దురదృష్టం. కాలక్రమేణా ఇందాక మనం చర్చించుకున్నట్టుగా కులం అనే ప్రస్తావన సమాజం వస్తుందని ఆశపడదాం మనం, ఒక 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో. కానీ ఈ లోపల కులం పేరుతో సమర్థుల్ని కోల్పోతే, కులం పేరుతో అసమర్థుల్ని, అవినీతి పనులు అందులో లెక్కిస్తే నష్టపోయేది ఆ పార్టీలు, ప్రజలు. ఇది ప్రజలకు స్పష్టంగా అర్థం కావాలి, పార్టీలకు అర్థం కావాలి. సార్, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్లు ఈ 2 ప్రభుత్వాల మధ్య నలిగిపోతున్నారు. దీని ద్వారా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని
కోల్పోతున్నామనేటువంటి విమర్శ ఆరోపణ కూడా సమర్థులు ఉంది సార్. నిజాయితీ పరులు నలిగిపోతున్నారు. అవినీతి పరులు పక్షపాతం అన్నవాళ్ళు రాజుల మించిన రాజభక్తిలో పెట్టేవాళ్ళు అందులో లెక్కుతున్నారు. కాబట్టి అధికార యంత్రాంగం అంతా అద్భుతమైనది, రాజకీయంలో అంతా దొంగలు అన్నమాట అనబోకండి. ఇది వాస్తవం కాదు. మనం అనుకుంటాం అలా, మామూలుగా చెప్పడం అలవాటు మనకి. అధికారులంతా అద్భుతంగా ఉన్నారు, ఈ రాజకీయం లాంటి వల్ల కొత్త పార్టీలు రావడం, ప్రభుత్వం రావడం చేత అధికారులంతా నలిగిపోతున్నారు అన్నది ఇది కూడా పూర్తిగా వాస్తవం కాదు. కొంత వాస్తవమే, కానీ పూర్తి వాస్తవం కాదు. నిజాయితీ పరులు, నిష్పాక్షికమైన వాళ్ళు నలిగిపోతున్నారు. అసమర్థులు, అవినీతి పరులు, రాజును మించిన రాజభక్తి చూపెట్టేవాళ్ళు అందరూ ఎక్కుతున్నారు. అందుకనే అన్నాదురై డిఎంకే ప్రభుత్వం వచ్చినప్పుడు 1967లో అప్పుడు భీష్మాచార్యుడు లాంటి నాయకుడు తమిళనాడులో, దేశంలో రాజగోపాలాచారి గారు, సిఆర్ చక్రవర్తి రాజగోపాలాచారి రాజాజీ, ఆయన దగ్గరికి వెళ్ళారు. నేను కొత్త ముఖ్యమంత్రి, ఆయన్ని కలిసి అదే మీ నుంచి ఒక సలహా కావాలన్నారు. ఏమిటి అని చెప్పంటే, ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వతంత్రం రాకముందు కూడా అధికారం వాళ్ళదేను. ఇది ఇప్పుడు రాష్ట్రపతి తలపడానికి 1939 అట్లాగా 46 నుంచి ప్రభుత్వాలు ఉన్నాయి. చాలామంది అధికారులు పూర్తిగా వాళ్ళు ఏం చెప్తే చేశారు. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త పార్టీ వచ్చింది, ఒక ఉద్యమం నుంచి వచ్చినప్పుడు హిందీ భాష, ద్రవిడ సంస్కృతి ఇది కదా, తమిళ భాష, హిందీ భాష ఇది వచ్చింది కదా, మరి వాళ్ళు ఏం చేయాలన్నట్ట. అప్పుడు రాజాజీ అద్భుతమైన మాట చెప్పాడు. అన్న, దాని గురించి నువ్వు ఆలోచించబాకు. వాళ్ళ కాళ్ళకి మడుగులు ఎత్తిన వాళ్ళు నీ కాళ్ళకు కూడా మడుగులు ఎత్తారు. అది వాళ్ళ లక్షణం. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించబాకు, కంగారు పడబాకు. నువ్వు ఆలోచించాల్సింది వాళ్ళ మాట వినకుండా నిజాయితీగా నిలబడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళు నీ మాట కూడా గుడ్డేజ్గా వినరు, కానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ న్యాయంగా చేస్తారు, ప్రజల కోసం చేస్తారు. వాళ్ళని కాపాడుకో, వాళ్ళని గౌరవించుకో. ఎంత విలువైన మాట అది, ఎంత ముందు చూపు అన్నమాట అది. కాబట్టి మరి రాజాజీ ఏ రకంగా చూసిన మచ్చలేని నాయకుడు, ఈ దేశంలో అపారమైన విజ్ఞత, ముందు చూపు ఉన్న ఏకైక నాయకుడు భారతదేశంలో నా దృష్టిలో ఆయన, సర్దార్ పటేల్ తర్వాత. ఆయన మాటలు ఈ దేశం విన్నట్టయితే ఆర్థిక వ్యవస్థను గురించి కానీ, సమాజాన్ని గురించి కానీ చాలా పొరపాట్లు లాగి ఉండేవి ఈ దేశంలో. కాబట్టి ఆయన ఆనాడు అన్నాదురైకి ఇచ్చినటువంటి సలహా చాలా ఆశ్చర్యమైనది.